దేవుని కుమారుడు భూమి మీద ఆయన పుట్టినటువంటి రోజు అన్నట్టుగా మనకు తెలుసు కాబట్టి మనం సంతోషించాలి. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వేరే ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. లేచి నిలబడి పాడుతున్నటువంటి సమయంలో ఇదొక సాంప్రదాయం కాబట్టి మనం లేచి నిలబడి పాడాలి అన్నదానికంటే ఎక్కువగా నేను పాడి నా దేవుణ్ణి, నా సృష్టికర్తను, నా రక్షకుణ్ణి, యేసయ్యను నేను స్తుతించి ఆరాధించాలి అనేటువంటి ఉత్సాహం అనేటువంటిది మన లోపల ఉండాలి. ఈ విధంగా చెప్పడంలో ఉన్న కారణం ఏంటిదంటే, క్రిస్మస్ పాటలు అట్లీస్ట్ 2 పాటలు అయితే మనకు అందరికి వస్తాయి కదా. శ్రీ యేసుండు జన్మించే రేయిలు ఒకటి, ఇంకొకటి ఈ దూతా పాట, ఇవన్నీ వస్తాయి. దీంట్లో మనం చప్పట్లు కొడతా ఒక రిథం ఫాలో అవుతా దేవుని స్తుతించడానికి వీలు పడేటువంటి పాటలు కదా. మనం ఆ పాటలకు కూడా చప్పట్లు కొడతలేమంటే గమనించాలా కదా. Either we are not really worshipping God, number 1. Number 2, we have become too much of conservative. మనం నిజంగా దేవుణ్ణి స్తుతించడం అన్నా లేదు. ఇక్కడ కొంత అనుమానం అనేది ఖచ్చితంగా వస్తుంది. 1. 2, చాలా కన్జర్వేటివ్ అనగా చప్పట్లు కొట్టకుండా, దేవుణ్ణి గట్టిగా స్తుతించకుండా, ఆరాధించకుండా, ఒకలాగా ఫిక్స్డ్ బాడీస్ పెట్టుకొని మనం దీనికి అలవాటు పడిపోయినాం. కొంచెం దీన్ని మనం మార్చుకుందాం. అట్లీస్ట్ రేపటి దినమున మళ్ళీ వచ్చినప్పుడు ఈ పాటలు అట్లీస్ట్ మనం రెగ్యులర్గా క్యారల్స్లో పాడే పాటలు, స్పీడ్గా పాడే పాటలు, వాటికి మనం సంతోషంగా గట్టిగా చప్పట్లు కొడదాం. రైట్, దేవునికి స్తోత్రం. మనం అందరు చప్పట్లు కొట్టిన పక్కన ఉన్న వాళ్ళు చప్పట్లు కొడితే పక్కన ఉన్న వాళ్ళకు ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. మీరు చప్పట్లు కొట్టకుండా గట్టిగా పాట పాడుకుంటే ఇట్లున్నారు అనుకోండి, పక్కనున్న వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా నేను తప్పు చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో దయచేసి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజంగా సంతోషంగా, ఉత్సాహంగా ఆయనను స్తుతించి మనం ఆరాధిస్తాం. దేవుని వాక్యానికి వస్తాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, గమనించండి. కొంతమంది సేవకులు, పాస్టర్లు సంఘములోకి రకరకాల ఆచారాలని మెల్లమెల్లగా ప్రవేశపెడుతూ ఉంటారు. అది అక్కడ ఒక పారంపర్యాచారంగా మారిపోతుంది భవిష్యత్తులో. ఈ విధమైనటువంటి ఆచారాలను ఈ మధ్యకాలంలో అనేకులు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్, 100 సంవత్సరాలు అయిపోయినది
ఆ సంఘము స్థాపించబడి. అలాంటి సంఘములో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్లలో ఒక పాస్టరు అంటూ ఉన్నాడు కదా, మీరు చప్పట్లు కొట్టడం నేర్చుకోండి, చప్పట్లు కొట్టండి, ఇక నుంచి అయినా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టడమే ఉజ్జీవానికి నిదర్శనం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇంతకాలము గత 100 సంవత్సరాలుగా ఆ సంఘములో ఉజ్జీవం లేదనా? అతను వచ్చి కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆ సంఘములో ఉజ్జీవము లేనట్ట. ఇప్పుడు అందరినీ చప్పట్లు కొట్టండి అంటూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టేవారు కొడతారు, చిటికలు వేసేవారు చిటికలు వేస్తారు, గంభీరంగా పాడేవారు గంభీరంగా గొంతెత్తి పాడుతూ ఉంటారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరము లేదు. ఇలాంటివి ఇష్యూగా ఎందుకు చేయబోతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ భౌతికపరమైనవి. ఇప్పుడు చూడండి, కొంతమంది దావీదు వల్లనే మేము నాట్యం ఆడతాము అంటూ నాట్యం ఆడుతూ ఉంటారు. అందరినీ ఆడమంటే ఎలా? మరికొంతమంది ముందుకు వెళ్ళి దావీదు వలె బట్టలు విప్పి కూడా నాట్యం ఆడతాము అంటారు అనుకోండి. అందరినీ బట్టలు ఇప్పాలంటే అవుతుందా? మరి అందరూ బట్టలు విప్పి నాట్యం ఆడితేనే ఉజ్జీవము అని అంటారా? మరి బట్టలు విప్పటం మాతోని కాని పని, ఎలా చెప్పండి మరి? ఇక ఒక బైబిల్ కాలేజీలో ఒక సోదరుడు ఉన్నాడు. అతను పాటలు పాడేటప్పుడు 1-2 అడుగులు ఎగురుతూ ఉంటాడు, గెంతుతూ ఉంటాడు. ఇప్పుడు ఎగిరేవారే గెంతేవారే ఉజ్జీవం గలవారు, మిగిలిన వారు కాదు అంటే ఎలా? అక్కడ ఉన్న వారందరినీ గెంతమంటే ఎగరమంటే ఎలా? గెంతని వారిని ఎగరని వారిని ఉజ్జీవము లేదు అంటే ఎలా? ఇప్పుడు కొన్ని సంఘాలలో భాషలు ప్రాధాన్యంగా ఉంటూ ఉంటాయి. మరి అక్కడ భాషలు మాట్లాడేవారు ఎవరైనా మాట్లాడకపోతే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీ మీదకు పరిశుద్ధాత్మ దిగలేదా? పరిశుద్ధాత్మను మీరు పొందుకోలేదా? మీరు కూడా మాట్లాడండి అంటూ ప్రేరేపిస్తే వారు ఏమని మాట్లాడతారో? మరి బలవంతం చేస్తే గనక మరి ఏ అబ్రకదబ్రా సబరణమయవా భరణబవరవా శబరవా 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 అంటూ ఏవేవో అంటారు. అదా ఉజ్జీవం? అదా భాషలతో మాట్లాడడం? ఇలా సంఘాలలో వివిధ రకాల కస్టమ్స్ని యూనిఫామిటీగా చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎవరైనా చప్పట్లు కొట్టకపోతే వారికి ఉజ్జీవం లేదు అనడం వారిని ఒక విధంగా హేళన చేయడం, అవమానించడం, ర్యాగింగ్ చేయడమే. గత 100 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంఘములో ఇప్పుడు కొత్తగా మీకు ఉజ్జీవము లేదు, ఉజ్జీవము ఉన్నది అంటే మీరు చప్పట్లు కొడతారు అన్నట్లుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దయచేసి సేవకులు, పాస్టర్లు తమ వ్యక్తిగత అభిరుచులను సంఘంపై రుద్దటానికి ప్రయత్నం చేయకండి. అందరికీ వందనాలు.